ఉక్రెయిన్ అధ్యక్షుడి మీదన ఇప్పుడు అవినీతి ఆరోపణలు అన్నటువంటిది కీలకమైనవి. ఎందుకయ్యా అంటే అయ్యగారు అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చేటటువంటి సాయంతో విదేశాల్లో ఆస్తులు కొనుక్కున్నాడు. ఇదంతా ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రచారం అయితే తాజాగా అయ్యగారు ఒక దాంట్లో పెట్టినటువంటి పెట్టుబడి ప్రధానమైనటువంటి చర్చకి తావిచ్చినటువంటి అంశం. లేటెస్ట్‌గా జరిగినటువంటి ఈ చర్చ జెలెన్స్కీ $500 మిలియన్ తీసుకెళ్ళి స్కై రిసార్ట్ అనేటటువంటి సంస్థలో పెట్టుబడి పెట్టాడు. వెస్ట్రన్ ఉక్రెయిన్‌లో ఉంది ఇది. అంటే ఈ డబ్బులు ఆయన ఏమన్నా కష్టపడి చెమట వచ్చి ఏమైనా సంపాదించాడా? పోనీ ఆయనకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? పోనీ యుద్ధం జరుగుతున్నప్పుడు వ్యాపారం ఎట్ట నడిచింది? ఆళ్ళ దేశంలో వ్యాపారం కాంది. ఇప్పుడు ఇదే సర్ప్రైజ్ అంటూ ఇందులో ప్రత్యేకించి ఏంటంటే బ్లాక్ రాక్ అండ్ జేపీ మార్గాన్‌లో పార్ట్నర్ కూడానంట ఇతను. తద్వారా జెలెన్స్కీ అనేటటువంటి వాడు తన దేశ ప్రజల ప్రయోజనాల్ని ఫణంగా పెట్టి పబ్లిక్ ప్రాణాలతో ఆటలాడుతున్నాడు అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమైపోయింది. అదే సందర్భంలో వాడు సక్సెస్ఫుల్గా సంపాదించుకుంటున్నాడు అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది.